గోవింద సుందర పదాంబుజమగ్నచిత్తో మందాకినీ తులిత మంజుల వాక్ప్రవృత్యా లోకం సమస్తమకరోదవధూత పాపం తం వెంకటాఖ్య గురుమాత్మని భావయామః. సంసార తాపానల దగ్ధ భావ సమాగతాయామవలోక్య సద్యః భవంతి బోధామృతసేకహృష్టాః స్తౌమే గతిర్వేంకటదేశికాంఘ్రీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ஏற்றக்கலங்களெதிர் பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகனில் தோற்றமாய் நின்ற சுடரே துயலடாய் மாற்றாருனக்கு வலி துளைந்து உன் வாசற்கண் ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழுந்தேலோ ரெம்பாவாயி. ஏற்ற కళంగల్ పాలు కింది పోకుండుటకై ఏట్టు నిండించుకొనుటకు గాను కొండలను ఉంచుకొందరు. ఎదుర్పొంగి త్వరగా పితుకున్నప్పుడు పాత్ర నిండి పొంగి మీదళిప్ప జారిపోవునట్ల మాట్రాదే ఎడతెగక పాల్సొరియం పాలు ఇచ్చును. వళ్ళల్ అట్టి కొండలను లెక్కలేక ఇచ్చునట్టి ఔదార్యము గలవి పెరుం పశుక్కళ్ ఏనుగుల వలె బలిసియుండునట్టి గొప్ప ఆవులను ఆట్రా ఎక్కువగా పడైత్తాన్ పొందియున్న శ్రీ నందగోపునికి మగనే పుత్రుడా అరి ఉరాయ్ మేలుకొనుము. ఓట్రముడయ్యాయ్ ఆశ్రిత పక్షపాతము గలవాడవు పెరియాయ్ మహాత్ముడవు ఒలగనిల్ తోట్రమాయ్ వైకుంఠమును వదిలి భూమికి వచ్చి నింద్ర సొడరే తేజోమయముగా ప్రకాశించువాడా తుయ్యలడాయ్ నిద్ర చాలించి లెమ్ము మాట్రారు శత్రువులు ఉనక్కు దేవరవారికి వలితులైందు పరాజితులై ఉన్ వాసర్కండ్ నీ నగరి వాకిట ఆట్రాదు వందు అసమర్థులై వచ్చి ఉన్నడి పణియు మాపోలే దేవరవారి చరణ సేవ చేయువారు వలె పోట్రి మంగళాశాసనము చేయుటకు పుగుళందు సంతుష్టలమై యాం వందం మేము వచ్చి ఉన్నాము. నందగోపుని పుత్రుడా, నీవు ఎవరు అనుకుని ఇంత బిగువు చేసి పండుకొని ఉన్నావు? క్షీరాబ్ది అని తలంచితివా, లేక ఏకపత్ని వ్రతుడగు చక్రవర్తి తిరుమగనారు అని తలంచితివా? నీవు ఉండు చోటు ఎరుంగవా? నందగోపుని కొడుకు అనుమాట మరచిపోతివా? ఆ నందగోపుడు ఎవడనుకొంటివి? మా జాతివాడు సుమా. ఇంతవరకు నందగోపుని శౌర్య వీర్య ధార్మికత్వ భుజబలములను తెలిపి ఈ పాసురములో వారి ఐశ్వర్యమును తెలుపునట్టి పశు సంపదను వర్ణించుచున్నారు. ఏట్ర కలంగళ్ ఎన్ని కొండలు తెచ్చి పెట్టుచుండినను పాలు నిండి పొంగి పొర్లిపోవునట్ల సంతత ధార పాలు ఇచ్చునట్టి పశువులు గలవాడు. ఏట్ర కలంగళ్ కొండలు తెచ్చి పెట్టనది వీరి దోషమే గాని పాలు ఇచ్చు విషయములో ఆవులు వినితీయవు కనుక వాని దోషమేమియూ లేదు. ఆ కొండలు సంఖ్య లేక చిన్నవిగా పెద్దవిగా ఎన్ని వచ్చినను ఆవుపులు పాలు ఇచ్చుచుండును. ఉదార సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్వైవమే మతం అస్థిత సహి యుక్తాత్మ మామే వానుత్తమాం గతిం అను గీత
7వ అధ్యాయము 18వ శ్లోకంలో ఉదారాహ అని నటుల శ్రీకృష్ణుని ఆశ్రయించనిది వారి దోషమే కానీ ఆశ్రయించిన వారికి ఏ కొరత ఉండదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. అను భగవద్గీత 9వ అధ్యాయము 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు అంటే అందరూ నాకు సమానమే. నమే ద్వేషిణః న ప్రియః నాకు ద్వేషి గాని ప్రియుడు గాని లేరు. అంటే సర్వజీవులు నాకు సమానమే అని తెగ్గొట్టి భగవద్గీతలో స్వామి చెప్పి ఉన్నాడు. భగవంతుని ఆశ్రయించిన వారి విషయములోనే సముడుగా ఉండును. అటులనే బద్ధాత్మలు నిత్యాత్మలు ప్రియ పిరాట్టి మొదలగు వారు స్వామిని ప్రార్థించుచుందురు. బద్ధాత్ములు భోగ విషయములను, ముక్తాత్ములు స్వామితో సల్లాపాదులు సలుపుటకును, నిత్యాత్ములు తమ పూజ గైగొనుటకు, పెరియ పిరాట్టి తన సుఖమునకును అనుగ్రహించవలెనని ప్రార్థించుచుందురు. కనుక కోరినప్పుడు ఇచ్చుటలో రసమున్నదని తాత్పర్యం. ఎదిర్పొంగి మీదళప్ప ఒకసారి స్తనము లాగినంత మాత్రమున కుండ నిండా పాలు నింపి చేయి నొప్పి ఎత్తి వారు వదిలినను అవి వదలవు. స్తనములు బాధ తీరుడికై వాని అంతటా అవి పాలు కార్చుచుండును అని అంటే గోవులు. మాట్రాదే పాలు సొరియం అటుల స్తనములలో నుండి పాలు అంతయు పోయిననే ఆవులకు సౌఖ్యముగాను. తెలిసిన విషయములన్నీ ఉపన్యసించినప్పుడే పండితునికి కడుపు ఉబ్బరము తీరును. దాతయ్యగువాడు పాత్ర యోచన చేసి ఇచ్చును. ఉదారుడు అడిగిన వారికి అందరికీ అవ్వారిగానిచ్చును. పెరుం పశుక్కళ్ శ్రీరాముని శత్రుంజయమను ఏనుగు వలె బలిసియుండు పశువులను ఆట్రపడైతాన్ మగనే వర్షాయుతైర్యస్య గుణా నశక్యాః అని కన్నపర్వము 83వ అధ్యాయములో 65వ శ్లోకంలో చెప్పినట్టులా శ్రీకృష్ణుని కళ్యాణ గుణములకు లెక్కలేదు. వీరి బాలలీలకు సంఖ్య లేదు. శ్రీవైకుంఠములో సనకాదులుండు చోట గాని అయోధ్యలో వశిష్ఠాదులుండునప్పుడు గాని మేము వచ్చి నిన్ను పిలవలేదు. ఈ గోకులంలో సర్వసులభుడువై వెన్న పాలు దొంగిలించి అల్లాడుచుండు చోటనే నిన్ను పిలుచుచున్నాము. ఇందువలన నీకేమీ గౌరవము తగ్గదు. అరివురాయ్ సంగతి తెలిపితిమి, ఇక నీ ఇష్టం. మా సంకటమును గమనించిననే నీకు గౌరవము. స్వాధీన పడిన వారిని అనుభవించుటెటులా, స్వాధీన పడని వారిని స్వాధీనము చేసుకొనుట ఎటులా అని ఏమీయూ నీకు తోచలేదేమో. తొయ్యలెడాయ్ పడుకలో నుండియే మాటలాడకము, లేచి రమ్ము అని పిలవగా అతడు తన ధన సమృద్ధిని మాత్రమే కదా తెలిపిరి, ఇది ఒక విశేషమా అని మాటలాడక ఉండెను. ఆ సంగతి గ్రహించి అతని ఆధిక్యతను ఇంకొక రీతిగా తెలిపి లేపుచున్నారు. ఓట్ర ముడయ్యాయ్ పెరియాయ్ ఉలగనిల్ తోట్రమాయ్ నిండ్ర సొడరే. మొదటి విధము ఓట్ర ముడయ్యాయ్, నీవు మనోవాక్కులకు అందని వాడవు. శబ్ద ప్రమాణములచే నిన్ను కనిపెట్టవలేను గాని ప్రత్యక్షముగా నెరుంగ సాధ్యము కాదు. ద్వావిమౌ పురుషౌ లోకేక్షరచ అక్షర ఏవ చ
క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. అను భగవద్గీత 15వ అధ్యాయము 16వ శ్లోకములో లోకే అను పదమునకు వేదశాస్త్ర ప్రమాణములని చెప్పబడినట్టి నిత్య నిర్దోషమైన వేదముచే ప్రతిపాదింపబడి వాడగుటచే దృఢ ప్రమాణ సిద్ధుడవు. పెరియాయ్ ఆ ప్రమాణములచే చెప్పబడినను ఆ వేదాదులకును అందకుండు వాడవు. యతో వాచో నివర్తంతే అనియు వేద ప్రతిపాద్యమూర్తిని వేదము కనిపెట్టలేక నేటికి వెతుకుతున్నదని వర్ణించి ఉన్నారు. ఉలగనిల్ తోట్రమాయి నిండ్ర అట్టి ప్రభావమునకు ఎల్లలేదను విషయమే వేదశాస్త్రములలో చూచుట మాత్రము చాలదని సంభవామి యుగే యుగే అనినట్లు అవతరించి అందరకును సాక్షాత్కరించి మనుజుల నేత్రములకు విషయభూతుడైన వాడవు. తోట్రమాయ్ ఆ ఆవిర్భ వింతువు ఇదియూ నీకు గౌరవము. ఇట్టి నీ ప్రభావం ఎరుగక మూడులు నీ అవతార వేషము చూచి నిన్ను సామాన్యునుగా నింతురు. సొడరే సానబెట్టిన మాణిక్యములే అత్యుజ్వలముగా ప్రకాశించువాడవు అని రెండవ విధము. ఓట్రముడయ్యాయ్ ఆశ్రయించిన విభీషణాల్వారును నత్యజేయం కథంచన అని చెప్పినవాడవు. పురుషకారము చేసిన పిరాటియే వచ్చి అడ్డగించినను ఆమె మాట వినక ఎన్నడియార్ అదు చెయ్యార్ అని చెప్పువాడవు. ఆశ్రిత పక్షపాతివి పెరియాయ్ భక్తునికి మహాపురుషార్థమైన మోక్షమును అనుగ్రహించి అతడు భక్తితో సమర్పించిన తులసీ దళమునకు తగినంత ప్రతి ప్రయోజనము చేయుటకు యోగ్యత లేకయే మోక్షమునిచ్చి మోస పుచ్చితినని ఎంచును దారుడు. భక్తుడు ఒకటి కోరినా అనంతముగా ఇచ్చువాడు. ద్రౌపది మానరక్షణకై ఒక వస్త్రమును కోరగా లెక్కకు మీరిన వస్త్రములు అసంగినవాడు. ఒలగనిల్ తోట్రమాయి నిండ్ర అట్టి ఆశ్రిత పక్షపాతమును నీ కళ్యాణ గుణములను లోకములో ప్రసిద్ధపరచుటకై అవతరించిన పురుషోత్తముడవు. సర్వేశ్వరుడవైన నీవు పాండవులకు బంధువుగా నుండి దూత కార్యమును చేసితివి. సేనలనియు చూచుచుండగా సారథ్యమనరిచి నీ ఆశ్రిత పక్షపాతమును వ్యక్తపరిచితివి. ఈ విషయమును దుష్టులకు శిశుపాలాదులకు విసిరపడుటకై ధర్మపుత్రుని రాజసూయ యాగములో ఎంగిలాకులు ఎత్తివేసితివి. సొడరే నీ కార్యమును గమనించక ఆశ్రితుల కార్యమును ముఖ్యముగా గమనించుటచే కలుగునట్టి తేజస్సు కలవాడవు. ఇట్టి నీవు తుయిలడాయ్ ఇప్పుడు లేవకుండినచో నీవు పుట్టిన చోట పొందిన సంపత్తి తదితర కళ్యాణ గుణములు తగ్గిపోయినట్ల తోచుచున్నది. నీ గౌరవమును కాపాడుకొనుటకై పడుక వదిలి లేచిరమ్మని పిలువగా కృష్ణమూర్తి మంచిది లేచియున్నాను, మీరు వచ్చిన కార్యము తెలుపుడు అనగా వారిటులు బదులు చెప్పుచున్నారు. మాట్రారు నక్కు నీ శాస్త్రవులు తప్పించుకొని పోయి దాగుటకి ఇంకొక చోట లేనివారై ఇక నీవేమి చేయుదువో అని భయపడి వచ్చి నీ వాకిట పడియుండునట్ల మేము నీ గుణములకు ఓడి నీకు మంగళాశాసనము చేయుటకు వచ్చి ఉన్నాము. మాట్రారు నక్కు శత్రువులు నేల నిదర్శనముగా చూపిరనగా ఫలితులైందు శత్రువులు బలముచే మదించియుందురు. వారి వలె ఏదో దురభిప్రాయముచే నిన్ను లక్ష్యము చేయక పోతిమి. మేము నీ సౌందర్యాది కళ్యాణ గుణములచే జయింపబడితిమి. వాసిర్కండ్ 3 లోకములు తిరిగి రక్షకుని కానక త్వమేవ శరణం గతః అను నీ తిరువడిలో వచ్చి పడిన కాకము వలె మేము నీకు ఓడి నీ విరహముచే ప్రాణము పోవు స్థితిలో నుండుట
చేత ప్రాణము నొసకి కాపాడుదు అని నమ్మి నీ వాకిట వచ్చి కాచి ఉన్నాము. ఆరాయిరప్పటి వ్యాఖ్యానములో ఇటులా తెలుపబడినది. నారాయణ శబ్దము ప్రకారము ఆధేయముగా నుండు వారికి సంబంధము అందరితో సమముగా ఉండగా అతనికి శత్రువు ఎక్కడ అనగా భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి అను భగవద్గీత 5వ అధ్యాయము 29వ శ్లోకములో వలె సుహృదం సర్వభూతానాం అనునట్టి వాడుగా ఉండినను తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్ర మశుభాన్ ఆసురీష్వేవ యోనిషు అను గీత 16వ అధ్యాయము 19వ శ్లోకములే అసుర స్వభావముగా గల ఆశ్రిత విరోధులు వారికి శత్రువులగుచున్నారు. వేదశాస్త్రములు భగవదాజ్ఞ వానికి విరోధముగా నడిచిన వారు భగవంతునికి విరోధులే అగుదురు. ఈ విపరీత దృష్టాంతము రీతిగా మేము శత్రువుల వలె వచ్చిన వారము కాము అని తెలుపుచున్నారు. ఆట్రాదు వందు ఉన్ అడి పనియు మాపోలే నీ బాణములు పోయి శత్రువులను నెట్టుకొని వచ్చి నీ పాదములపై పడవేయునటులా నీ సౌందర్యము అను బాణము మమ్ము నెట్టుకొని వచ్చి మీ తిరువడిలో పడవైచినది. మరియు ప్రాణరక్షణార్థము సిగ్గు వదలవలయునని మమ్ము నిర్బంధించుచున్నది. నీ బాణములు శత్రువుల ప్రాణములు తీయును. మా మీద నీవు ప్రయోగించు బాణములు మమ్ము ప్రాణముతోనే హింసించుచున్నవి. యాం ఈ ఊరిలో ఉండు వారము నందగోపుని బంధువులము, నీ సహవాసము గలవారము, బాల్యతదారభ్య నీ జార చోరత్వములకు ఈడుపడిన వారము, కొత్త వారము కాము అని తమ సంబంధమును తెలుపుకొనుచున్నారు. 100 శత్రువులు దురభిమానము వదిలి వచ్చినట్లుగా మేమును దురభిమానము వదిలి వచ్చి పోట్రి మంగళాశాసనము చేయుచున్నాము. పెరియాళ్వారు మీ పరత్వమును స్థాపించిన విషయము చెప్పుకొనక అట్టి మీ దివ్య మంగళ విగ్రహమునకు దృష్టి దోషము తగులకుండుటకై పల్లాండు పాడినట్లు మేము మా గౌరవాదులు చెప్పుకొనక నీ యొక్క గౌరవమును ఒగ్గడించుచున్నాము. వారి వలె వచ్చిన వారమని భావము పొగలందు అట్టి మమ్ము ఓడించి అల్లాడపెట్టుటచే నిన్ను దూషించవలసినది న్యాయమై ఉండగా రావణుడు నిన్ను నీ బాణమును మెచ్చుకొనినట్ల మమ్ము ఓడించిన నీ సౌందర్యాది గుణములకు సంతోషించి కొనియాడుచున్నాము. ఇది 21వ పాశురము. ஏற்ற கலங்களெதிர் பங்கி மீதெழுப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஓற்றமுடையாய் பெரியாய் உலகனில் தோற்றமாய் நின்ற சொடரே துயலாய் மாற்றாருனக்கு வலி தொலைந்து உன் வாசற்கண்ணன் ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே போற்றியாங் வந்தோம் புகழந்து ஏலோ ரெம்பாவாயி. ஆண்டாள் திருவடிகளே சரணம். శుభం భూయాత్. స్వస్తి.